ఓకే, ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక రాజీనామా చేస్తా, పదవి నుంచి తప్పుకుంటానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటన. ఇది నేను విధించుకునే అగ్ని పరీక్ష, పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్ర, దేవుడు అండగా ఉండి రక్షించాడు, రాజ్యాంగాన్ని కాపాడాలని అంతకాలం రాజీనామా చేయలేదు, రాజ్యాంగాన్ని కాపాడాలని ఇంతకాలం రాజీనామా చేయలేదు, నిర్దోషిగా నిరూపించుకునే వరకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఇక నవంబర్లో ఉప ఎన్నికలు నిర్వహించాలి, సీఎం పదవి ప్రజా కోర్టు నిర్ణయిస్తుంది. కార్యకర్తలతో భేటీలో కేజ్రీవాల్ వ్యాఖ్యలు. కొత్త సీఎం అతిథికి అవకాశాలు. ఇక హర్యానాపై దృష్టి సారించిన కేజ్రీవాల్, ఆయన రాజీనామా ఓ గిమ్మిక్కి కాంగ్రెస్, అది పబ్లిసిటీ కోసం నాటకం అని బీజేపీ వ్యాఖ్యానించడం జరిగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో కాదు నవంబర్లో నిర్వహించాలి, ఎన్నికలు సంఘాన్ని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రతో పాటు ఢిల్లీ ఎన్నికలు జరగాలి, ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతా, నేను నిర్దోషిగా నమ్మితేనే ఓట్లు వేయాలని ప్రజలకు కోరుతానన్నట్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక కాంగ్రెస్లో ఒకటే పవర్ సెంటర్, అది రాహుల్ గాంధీ మాత్రమే. మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు భద్రతా విగ్రహం నేడు సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహావిష్కరణ. సీఎం రేవంత్ చేతుల మీదుగా కార్యకర్తలు పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు బీసీల లెక్క తేలకే, 4 నెలల్లో బీసీ జనాభా వివరాలు తెస్తాం, ఎన్నికలు ఎవరి వాటా వారికి ఇస్తాం. కార్యకర్తలు గెలిపించుకుంటాం, మా క్యాడర్ జోలికి వస్తే ఓళ్ళు చింతపండే, మన వాళ్ళు ఇంటికి వస్తానని వాళ్ళే అన్నారు, తీరా మన వాళ్ళే వెళ్తే తన్నారంటున్నారు. చూసుకుందాం రమ్మని ఎందుకు పిలిచినట్లు, రాజీనామా చేస్తానని సన్యాసి ఏమయ్యాడు. మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్ కావడం సంతోషకరం. ఇక ఇద్దరు సమన్వయంతో పనిచేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరణలో వాక్యాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక పార్టీని నడుపుతున్నారా లేక సర్కార్సా? ఒకే అంశంపై సీఎం మంత్రులు తలో మాట్లాడతారేంటి? నా ఎత్తుపైన పదే విమర్శించే సన్యాసి లిల్లీబూట్ అని అనలేనా? రేవంత్ పదవిలో ఉండేది 5 ఏళ్లే, సీఎంపై హరీష్ రావు ధ్వజం అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక జమలి ఈ టర్మినల్లోని ఒకే దేశం ఒకే ఎన్నికలు, అన్ని పార్టీల మద్దతుపై మోదీ సర్కార్ ఆశాభావం. ఇక ఎన్డీఏ పక్షాల మధ్య సమన్వయ బేస్. ఇక ఈ బంధం 5 ఏళ్లు కొనసాగుతుంది. త్వరలో జనాభా లెక్క సేకరణ, కుల గణనపై ఇంకా నిర్ణయించలేదు, కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ప్రధాని మోదీపై పుతిన్ గుర్రు, జెలెన్స్కీతో భేటీపై రష్యా అధ్యక్షుడు అసంతృప్తి. ఇక ప్రధాని ఆదేశంతో హుటాహుటిగా రష్యాకు దెబ్బలు. ఇక ఉక్రెయిన్ అధినేత సమావేశంపై వివరణ, పుతిన్తో చర్చలు, వీడియోను విడుదల చేసిన స్మృతిని అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. వైద్యానికి 5,000 కోట్లు, ప్రపంచ బ్యాంక్ సాయం కోసం సర్కారు యత్నం. ప్రతి 30 కిలోమీటర్లు ఒక ట్రామా కేర్ సెంటర్, డయాలసిస్, క్యాన్సర్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు. ఇక 8 నిమిషాల్లో బాధితుల వద్దకు అంబులెన్స్, డయాగ్నోస్టిక్ కేంద్రాలు బలోపేతం చేసేందుకు ప్రతిపాదనలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక గణేష్ ట్యాంక్ బండ్ పిలిచే హుసేన్ సాగర్ తీరాన నిమజ్జనానికి తొలగిన అడ్డంకులు, అధికారులు అనుమతి ఇవ్వకుంటే ఎక్కడ విగ్రహాలు అక్కడే, గణేష్ ఉత్సవ సమితి హెచ్చరిక. ట్యాంక్ బండ్పై ఫ్లెక్సీలు తొలగింపు. ఇక దిగొచ్చిన అధికార యంత్రాంగం. ఖైరతాబాద్ గణపతి దర్శనానికి ఒక్కరోజే 6 లక్షల మంది రాక, ట్రాఫిక్ జామ్స్, సొమ్మసిల్లిన కొందరు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.